అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సినిమా థియేటర్ ముందు ఆగిన ఆటో నుంచి బాబిగాడిని తీసుకుని దిగింది సుభాషిణి. వెనకనే సుబ్బారావు కూడా దిగి ఆటోకి డబ్బులు ఇచ్చేయి సుబ్బు అంటూ ఆమె వైపు తిరిగి కొయ్యబారిపోయాడు. మండుటెండలో కూడా 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంది సుభాషిణి ముఖం. థియేటర్కి ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉన్న ఆడిటోరియం గేటుకు కట్టబడిన బ్యానరే అందుకు కారణం. స్వాగతం, సుస్వాగతం. సాహితీ బంధువులకు, స్వభాషాభిమానం గల ఆంధ్రులందరికీ తెలుగు జాతి మనది సాహితీ సంస్థ స్వాగతం పలుకుతోంది. చింపిరి జుట్టుకు ప్రతిరూపంలా ముఖం చేసుకుని బావిగాడు తట్టుగా నడుస్తున్న భార్యను ఎదురు ప్రశ్న వేయలేక అనుసరించాడు సుబ్బారావు. ఎత్తుగా ఉన్న ప్యాంటు జేబు తడుముకుని సంతృప్తిగా తలాడిస్తూ బావిగాడు మాత్రం ఆగలేకపోయాడు. అమ్మ, చిరంజీవి అంకుల్ సినిమా అన్నావు. వాడిని అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది. అంకుల్ అనకూడదని చెప్పానా? చిరంజీవి మామయ్య సినిమా రేపు కూడా ఉంటుంది, కానీ ఈ కార్యక్రమం ఈవేళ మాత్రమే ఉంటుంది. రేపు తప్పకుండా నీకు మామయ్య సినిమా చూపిస్తాను అంది. ఆడిటోరియంలోకి వెళ్తున్న 2-3 ఆమెను వింతగా చూసి గబగబా వెళ్ళిపోయారు. మరో 2 నిమిషాల్లో కూల్ డ్రింక్లో స్ట్రా పర్సనాలిటీతో ఒకతను గబగబా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. రండి మేడం, రండి. మీరు మా కార్యక్రమానికి రావడం మా అదృష్టం. ప్లీజ్ వెల్కమ్ అంటూ రాజభటునిలాగా ఆమెకు దారి చూపిస్తూ ముందు వరుసలో సీట్లు చూపించాడు. 200 మందికి సరిపోయే విశాలమైన హాల్లో ఒక 100 కుర్చీలు వేశారు. పుచ్చకాయ గింజల్లా అక్కడా కొందరు కూర్చుని ఉన్నారు. మీ పేరు? సీట్లో కూర్చోబోతూ అడిగింది సుభాషిణి అతన్ని. చిత్తం, చిట్టిబడియం. మా అమ్మకి ఎంతకీ పిల్లలు పుట్టకపోతే ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకుందంట. ఇహిహి అన్నాడు అనవసరంగా నవ్వుతూ. ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వంటలు చేసి నన్ను ఇంత వాడిని చేసి ఈ మధ్యనే పోయిందిలేండి అన్నాడతను. మన భాష పట్ల నిజంగా అభిమానం ఉన్నవారేనా అడిగింది సుభాషిణి సూటిగా అతన్ని. వైనాట్? ఎందుకు అలా అడిగారు? భుజాలు ఎగరేస్తూ అడిగాడు చిట్టివడియం. నిజమైన భాషాభిమానం గలవాడు ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా మాట్లాడాలి. నన్ను మేడం అంటూ సంబోధించి ప్లీజ్ వెల్కమ్ అన్నారు. ఇదేనా మీ భాషాభిమానం? ఆమె కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూశాయి. క్రమంగా ఆమె శ్వాస దీర్ఘంగా తీయసాగింది. ఆమెకి కోపం వచ్చి బీపీ పెరిగితే అంతే మరి. అది తెలిసిన సుబ్బారావు వెంటనే తన బ్యాగ్లోంచి మాజా కూల్ డ్రింక్ తీసి చల్లని పానీయములు తీసుకో సుబ్బు అంటూ ఓపెన్ చేసి ఇచ్చాడు. అప్పటికి అది తాగి ఆమె శాంతించింది. ఓహ్, ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం! మీతో మాట్లాడిన 2 నిమిషాల్లోనే నా లోపాలను గుర్తించగలిగిన మీరు మా సభకు రావడం నిజంగా మా సంస్థ చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అంటూ ఎవరో పిలవడంతో అటు పరిగెత్తాడు చిట్టివడియం. సంస్థకు పూర్వజన్మ ఏమిటిరా వెధవా అనుకుని సుభాషిణి చూడకుండా తల బాదుకున్నాడు సుబ్బారావు. సుభాషిణి సర్దుకుని కూర్చుంది. పక్క సీట్లో బాబిగాడు, ఆ పక్క సీట్లో సుబ్బారావు వరుసగా ఆసీనులయ్యారు. మరో 10 నిమిషాల్లో ఏకంగా మరో 2 రావడంతో సభ ప్రారంభమైంది. అదృష్టం కొద్దీ మొదటి 2 వరుసలు పూర్తిగా నిండాయి. స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక ఈనాడు మా కార్యక్రమంలో ప్రధాన అంశం తెలుగు భాష ఔన్నత్యం. దీనిపై ప్రసంగించేందుకు గుంటూరు నుంచి తెనాలి శ్రీనివాస్ గారు, శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పద్మావతి గారు, చిత్తూరు నుంచి తిరుపతి వెంకటేశం గారు ఇచ్చేశారు. ముందుగా తెనాలి శ్రీనివాస్ గారు తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రసంగిస్తారు అంటూ వారికి మైక్ అందించాడు చిట్టివడియం. మన ఊర్లో తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడేవారు దొరకలేదా నాయనా నీకు? కర్మ అనుకుంటూ మరోసారి తలపట్టుకున్నాడు సుబ్బారావు ఏమీ చేయలేక. సభా సరస్వతికి నమస్కారం అంటూ ముందు వరుసలో కూర్చున్న సుభాషిణి వైపు చూస్తూ లాల్చీ పైన మెడ చుట్టూ చుట్టుకున్న శాలువ సవరించుకోవడం చూసిన సుబ్బారావుకి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. వెంటనే ప్యాంటు జేబులో పెట్టుకున్న కాగితాల దొంతర్లను బయటకు తీసి మెరుపు వేగంతో ఒక్కొక్కటి సభలో ఉన్న అందరికీ పంచిపెట్టి తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. భాషాభిమానం ప్రేక్షకులంతా ప్రసంగం వినడం మానేసి తమ చేతికి వచ్చిన కాగితంలో ఏముందో చదవసాగారు. ప్రియమైన పాఠకులకు, నా భార్య పేరు సుభాషిణి. ఆమెకు మాతృభాష అంటే పంచప్రాణాలు. ఆ అభిమానంతో సాహితీ కార్యక్రమానికి ఆమె హాజరవుతూ ఉంటుంది. వేదిక మీద వక్తలు మాట్లాడేటప్పుడు ఆమెలో క్రమేపీ ఆవేశం పాలపొంగలా పెరిగిపోతుంది. ఆ ఆవేశంలో దీర్ఘశ్వాసలు తీస్తుంది. ప్రసంగిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఆంగ్ల పదాలు వాడితే ఆమె రాక్షసిలాగా మారుతుంది. అందుచేత ఆ సమయంలో ఆవేశాన్ని నియంత్రించేందుకు తన చేతివేళ్లని కాలివేళ్లని లెక్క పెట్టుకుంటుంది. అయినా తన ఆవేశం నియంత్రించుకోవడం వీలు కాకపోతే పక్కన ఉన్న వాళ్ళ చేతివేళ్ళు కాలివేళ్ళు పట్టుకుంటుంది. అందుచేత దయచేసి ఆమెను ఎవరు అపార్థం చేసుకోవద్దని మనవి. ఇట్లు సుభాషిణి భర్త సుబ్బారావు. ఇక్కడ ప్రేక్షకులంతా మెరుపు తీగలా ఉన్న సుభాషిణి వచ్చి తమను ఎప్పుడు తాకుతుందా అని ఎదురుచూపులు చూస్తుంటే అక్కడ తెనాలి శ్రీనివాసు తన ప్రసంగాన్ని సుభాషిణిని చూస్తూనే కొనసాగిస్తూనే ఉన్నాడు. నేను తెలియక తప్పు చేశాను. మా అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాను. వాడి మాతృభాష తెలుగే. అయితే
వాడికి తెలుగు అక్షరం ముక్క రాదు. నా పనులు మానుకుని వాడికి తెలుగు నేర్పుకునే పరిస్థితి నాది ఇప్పుడు. అందుకే నా తప్పును తెలుసుకుని మా పాపను తెలుగు మీడియంలో చేర్పించాను. తెలుగు భాష ఔన్నత్యం అంత గొప్పది అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే కంటే మన ఆంధ్రదేశంలోని ప్రతి తెలుగింటి ఆడపడుచు తన పిల్లలకు మాతృభాష పట్ల అభిరుచి కలిగించే కథలు, పొడుపు కథలు, పద్యాలు, గేయాలు, రామాయణ మహాభారత భాగవతాదులను చిన్నప్పటి నుంచే వారికి తీరిక వేళల్లో నేర్పే ప్రయత్నం చేస్తే మన మాతృభాష తెలుగు మాతృభాష కాదు సరికదా, అమృత భాష అవుతుంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారి సోదరి ఈ కార్యక్రమానికి వచ్చి నా ప్రసంగం వినడం నా అదృష్టం అనగానే సుభాషిణి తన సీట్లోంచి లేచి హాల్ అంతా పరికిస్తూ చిరంజీవి గారి చెల్లెలు ఎవరు వచ్చారా అన్నట్లుగా చూస్తూ ఉండగానే చేతిలో ఉన్న పర్సు కింద పడడంతో వంగి తీసుకుంది. హాల్లో ప్రేక్షకులంతా ఆమె చిరంజీవి గారి చెల్లెలే అనుకుని తమకు ఆమె గౌరవవందనం చేసిందని భావించి చప్పట్లు కొట్టారు. వారందరూ ఎందుకు కొట్టారో తెలియకపోయినా తాను చప్పట్లు కొడుతూ కూర్చుంది సుభాషిణి. అంతలో చిట్టివడియం చెవిలో తెనాలి శ్రీనివాసు ఏదో చెప్పాడు. వెంటనే మైక్ అందుకుని మేడం అనబోయి ఆమెకి కోపం వస్తుందని గ్రహించి, అమ్మా, ఈ వంశంపై మీ స్పందన తెలియజేయమని కోరుతున్నాను అన్నాడు సుభాషిణిని ఉద్దేశించి. అసలే శ్రీనివాస్ ప్రసంగం విని ఉత్తేజితురాలైన సుభాషిణి క్షణం ఆలోచించకుండా స్టేజీ ఎక్కి మైకు పుచ్చుకుంది. ప్రేక్షకుల అభివాదాలు. 5 నిమిషాల పాటు ఒక ఆంగ్ల పదము కూడా ఉపయోగించకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఎన్నో బహుమతులు అందుకున్న సుభాషిణి మీ ముందు నిలబడి మాట్లాడుతోంది. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తప్పు చేశాను అన్నారు. ఆయన తప్పు ఏమీ చేయలేదు. తెనాలి శ్రీనివాసు నోటమాట రాలేదు. సాక్షాత్తు చిరంజీవి గారి చెల్లెలు నోటి వెంట తన పేరు ఉచ్చరించబడడంతో అతని కళ్ళు చెమర్చాయి. ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమె ఏం మాట్లాడుతుందో వినకుండానే చప్పట్లు. అవి విన్న సుభాషిణి మరింత ఉత్సాహంగా కొనసాగించింది. వారు నిజమైన భాషాభిమానం గల ఆంధ్రుడు. అందుచేతనే పనులు మానుకొని తన కుమారునికి తెలుగును బోధిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా ప్రతి ఇంటి ఆడబడుచు తన బిడ్డకు మాతృభాష పట్ల అభిరుచిని కలిగించి నేర్పించిన నాడు మన తెలుగు భాష ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది అని నొక్కి వక్కాణిస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు జాతి మనది, జై జై తెలుగు జాతి మనది. ఆ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సుభాష్ని బాబిగాడికి తెలుగు నూరిపోసే ప్రయత్నం చేస్తూ వంట ఇంట్లో కుస్తీ పడుతోంది. కారణం బాబిగాడికి తిండి పిచ్చి. ఏదో ఒకటి తిండి లంచం పెడితేనే కానీ పొరపాటును కూడా పుస్తకం ముట్టడు. అందుకని చెవిగేడల పిండి తడిపింది. దానిని శ్రద్ధగా అందంగా అక్షరమాలలోకి అక్షరాల ఆకారాలు వచ్చేలా మారుస్తున్నాడు సుబ్బారావు. సుభాష్ని కష్టపడి వేయించినంతసేపు పట్టలేదు. ఆ నుండి బండిరా వరకు అన్నీ వచ్చేసాయమ్మా అని వేయించినట్టుగా తినేశాడు. పైగా అమ్మ, అక్క, అత్త అలాంటి పదాలు కూడా నేర్చేసుకుంటాను, చేసి పెట్టవని గారాన్ చేశాడు. నా బాబే, నా బుల్లి నందమూరి తారక రామావే, అలాగే నాన్న, అలా చేస్తారే, కాస్త వేగంగా చేయండి అంది భర్తను హూంకరిస్తూ. ఇప్పుడే మొదలెట్టారు కదరా, అందుకే 2 అక్షరాల పదాలు ఎలా వచ్చాయి అడిగాడు సుబ్బారావు. మా బడిలో వాక్యాలు కూడా నేర్చేసుకున్నా నాన్న. పైగా ఆలు ఒక్కొక్క అక్షరమే. అక్క, అమ్మ అంటే 2-3 ముక్కలు తినొచ్చు ఒక్కసారిగా అన్నాడు తండ్రి చెవిలో రహస్యంగా. కొడుకు తెలివితేటలకు ముక్కు మీద కాలి బొటనవేలు వేసేసుకున్నాడు సుబ్బారావు. ఏమిటా వెరీ చేష్టలు? మీరేమన్నా వటపత్ర సాయి అనుకుంటున్నారా? ఇది అయిన వెంటనే హల్వా చేయాలి, తొందరగా కానివ్వండి అంది సుభాషిణి. అదెందుకే అన్నాడు సుబ్బారావు. హల్వా ముక్కలు కోసి అంకెలు నేర్పాలి నా కొడుక్కి. వాటిని తింటూ అంకెలు కూడా నేర్చేసుకుంటాడు నా బిడ్డ అంది సుభాషిని మురిపంగా కొడుకుని చూస్తూ. అమ్మ, సరిగ్గా సమయానికి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే మీ బిడ్డ మీకు దక్కేవాడు కాదు అన్న డాక్టర్ మాటలకు సుభాష్ని కొంగు నోట్లో కుక్కుకుంది. ఎలాగైనా నా బిడ్డను బ్రతికించండి డాక్టర్. గుడ్ల నీరు కక్కుకుంటూ, ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదమ్మా. అయినా వాడి మాట మీరు వినడం ఏమిటమ్మా? మీ మాట వాడు వినాలి కానీ వాడి మాట మీరు వినడం ఏమిటమ్మా? వాడు తెలుగు చదువుకుంటాను అన్నాడని అడ్డమైన గడ్డి చేసి పెట్టారు. అజేత్తితో సెలైన్ పెట్టించుకునే స్థాయికి వచ్చాడు. వాడు మీ భాషాభిమానం చల్లగుండా. ఇకనైనా నా సలహా పాటించండి. వండి పెడితే చదువుతా అంటాడు వాడు. నేను చెప్పినట్లు చదివితేనే తినడానికి పెడతా అనండి మీరు. 2 పెడితే 4 చదువుతాను అంటాడు వాడు. 4 చదివితే 1 పెడతాను అనండి మీరు. ఒక్కగానొక్క కొడుకని గారం చేస్తే పిల్లలు ఇలాగే తయారవుతారు. అవసరమైనప్పుడు మాత్రమే దండించాలి, ప్రేమను పండించాలి. మీరు ఏం చేసినా మీ బాబు ఉన్నతిని కోరే కదా చేసేది. అప్పుడే మీ బాబుతో పాటు మీ భాషాభిమానం బ్రతికేది అని హృదయానికి సూటిగా హత్తుకునేలాగా చెప్పాడు ఆయన. ఇప్పుడు సుభాష్ని సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళడం మానుకుంది. సినిమా హాళ్లలోనూ థియేటర్స్లోనూ కాగితాలు పంచే బాధ సుబ్బారావుకు తప్పింది.